వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అస్సలు ఓపిక లేదు, మస్తు నీరసంగా ఉన్నది బాడీ. అయినా కూడా మీకోసం చెయ్యాలే వీడియో అన్నట్టు చేస్తున్నాం దోస్తులు. కొంచెం లెంత్ తక్కువ ఉన్నా కూడా ఏమనుకోకుర్రి, ఎందుకంటే మీరు అందరూ మన సాయంత్రం వీడియో కోసం వెయిట్ చేస్తారని మీకోసం కాస్త టైం తీసుకొని చేస్తున్నాము. ఇంకా పనులైతే జరుగుతూనే ఉన్నాయి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి దోస్తులు. మీరు లైకులు కొట్టాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొంచెం లైకులు కొడితే మన వీడియోస్ అనేటి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూసే ఛాన్స్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీకు ఇంతగానం చెప్తున్నాం, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి అని. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 226 అన్నమాట. ఇక మొగుడు దుబాయ్ పోతే అయితే రేపు మధ్యాహ్నం వస్తుంది దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కాదు, మీరు అత్తే అయిపోతుంది కదా ఇవాళ మా ఇంటికి. ఓ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయట, ఈ ఎగ్జామ్స్ రాయకపోతే మేడం కొడుతుందని వాళ్ళు స్కూల్కి వేర్రు. ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టి నేను ఎట్లా పోవాలి చెప్పు? ఇప్పుడు పోయి సాయంత్రం వాళ్ళు వచ్చే వరకు రాకపోదుమా? అబ్బా, నాకు వేరే పని ఉన్నదే అర్జెంటు. నీకెప్పుడు మంది పనులే గాని నా పని అయితే పట్టించుకున్నది లేదు. అరే, మంది పనులు కాదే, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అది నీకు వచ్చినాక చెప్తా గాని. ఎవరిదో గాని ఎవరిదైనా అందరిని పట్టించుకుంటావు గాని నన్నెందుకు పట్టించుకుంటావు గాని? కోపానికి రాకు, ఇప్పుడైతే బస్కో. బస్కోతా, సాయంత్రం అటు నుండి బస్సులు చక్కగా ఉండేయి. ఉండకపోతే మళ్ళా పొద్దుగాల బస్సుకు రాపో. నేను ఇవాళ ఒక్కరోజు పిల్లల్ని చూసుకుంటా పో. అన్నం కూర వండినావు కదా, ఇంకేంది, అప్పటికి నీ బియ్యం పెడితే అయిపోతుంది. చూసుకుంటావా మరి? చూసుకుంటా పో, ఇవాళ పోయి రేపు పొద్దుగాల బస్సుకు రాపో. సరే సరే, మరి సాయంత్రం అక్కడ బస్సులు ఉండే, ఆటోలు ఉండే, అందుకే నేను నిన్ను రమ్మనంటన్నా. సరే తీ, మరి పొద్దుగాల అత్తా, పిల్లలైతే జాగ్రత్త. పిల్లలకేం కాదు, నువ్వు జాగ్రత్త ముందు. సరే తీ, ఇక అన్నం తిని పోతా, బస్ వచ్చే టైం అవుతుంది. ఇద్దరం తిందాం, నేను కూడా పోవాలి. సరే సరే. నరేష్ ఇంకా ఫోన్ చేస్తలేడు, పోదామంటాడా అద్దంటాడా? హలో, ఏమైంది నరేష్ అయ్యా? ఫోన్ ఎత్తలేవు, పోవుడా లేకపోతే సప్పుడే కుండుడా? అబ్బో రాజన్న, పోవుడేనే. ఇగో నేను తానం చేస్తాన్నా, తానం చేసి అన్నం తిన్నాక బయలుదేరదాం. సరే, మరి నేను అన్నం తిని మీ ఇంటి మొక్క ఎత్తా. నీ బండి ఉన్నది కదా? ఉన్నది ఉన్నది, నా బండి మీదే పోదంతా. సరే సరే, పోయినాక ఏమవుతుందో ఏం కథను, నాకైతే భయమే అవుతుంది. ఏందయ్యా అంత చిన్నవైనట్టున్నావు? ఏమోనే, సాతనైతే లేదు. అంత పుండు పుండు అయిందే, మళ్ళవ్వా జ్వరం వచ్చినట్టుందే, ఒళ్ళు కాలుతాంది. అయ్యో నిజమే కదా, బాగానే జ్వరం కొడుతాంది. మరి గోరెయ్యల్లా వేసుకుంటావా? ఇప్పుడే జ్వరం గోలి వేసుకున్నానే, ఉన్నట్టుండేమో గిట్లయి పాడైందేమే. ఉన్నట్టుండి అనంటే ఏమన్నా తిరుగుడు తక్కువనా, పస తాగుడు తక్కువనా? లట్టు పొట్టు తినుడాయే, లట్టు పొట్టు తాగుడాయే, అందుకే జ్వరం వచ్చింది. తింటే తాగితే జ్వరం వస్తాదే, నీ ఒర్రుడికే గిదాలుగా. నాకు అంత పిస అవుతుంది, అంత ఆగమాగం అవుతుంది. అబ్బో అబ్బో, ఎంత కొడుతుంది. ఇంకా డాక్టర్ కన్నా ఫోన్ చేసి రమ్మనే, జరా పుణ్యం ఉంటది, 2 సూదులన్నీ ఇప్పించుకుంటా. అవునా? ఆ డాక్టర్ నంబరు నా దగ్గర లేదు గాని, మరి నర్సవ్వ దగ్గర ఉందో, పోయి తాగు చేయమనంట. పోయే బాంచను, జరా తొందర రమ్మనే డాక్టర్ను. కాళ్ళు బగ్గ గుంజుతా అన్నాయి, వశ పడతలేవు. సరే సరే తీ, రమ్మంట తీ, నువ్వేం ఆగం కాకు. ఫోన్ కాని పోయి ముచ్చట పెట్టుకుంటూ ఉండేవే, జర జల్దిరా. సరే సరే. అసలు అనుకున్నట్టుండి జ్వరం వచ్చి పాడైంది. వాళ్ళు దావకన్ల నుండి అత్తమని అల్లనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఓ మల్లుబాయి నీ మీద నాకు మనసాయనే. ఏందే నన్ను చూసి పాట పడబడుతుంది? ఏం లేదు మల్లక్క, ఏం సంగతి? ఇలా పొద్దుగాలే బయలుదేరినావు? ఏ పొద్దుగాల బయలుదేరుడు కాదే, గా డాక్టర్ కు ఫోన్ చేస్తావే జరా. ఏమైంది? ఎవరికేమైంది? ఏ మల్లయ్యకు ఉన్నట్టుండి జ్వరం వచ్చి పాడైంది, ఓ పానం సవసవ అంటాండు. అయ్యో అవునా? జర అయ్యే, నీ పుణ్యం ఉంటది. పుణ్యం గిన్యం ఎందుకు మల్లక్క, చేత తియ్యి. నిన్న మంచిగానే ఉండే, ఇప్పుడు జ్వరం వచ్చనా?
అవునే ముసలోనికి కాళ్ళు చేతులు అన్నీ పొడుతున్నాయట. హలో డాక్టరు ఏడున్నారు? నేను నర్సవనే. గీ మల్లయ్య వాళ్ళ ఇంటికి వస్తావా? ఓసారి మల్లయ్యకు జ్వరం వచ్చిందట, ఓ 2 సూదులు వేసిపోదువు. అర్ధగంట అవుతుందా? సరే సరే, మరి అర్ధగంట అయినా మంచిదే కానీ మర్చిపోకు. ముసలయ్యకు బాగా జ్వరం వచ్చింది. ఉంటానా? అత్తనడితే మల్లక్క ఏం రంది పెట్టుకోకు. అర్ధగంట అవుతుందట. ఆయన అర్ధగంట ఇచ్చుకపోను ఏడవన్నడట్నే వాడు. ఏడవన్నడంటే పేషెంట్లను చూసుకోవద్దా ఆయన? పాపం గైనం తిట్టబడితివి. మరి అర్ధగంట వరకు ముసలోనికి నొప్పులు ఎట్లుంటాయో అని నా బాధనే. ఏం కత్తి ఏం చెప్తాను మరి? బగ్గనే వచ్చిందా జ్వరం? దూరా నువ్వు ఇంకా ముడితే సుర్రుమని కాలుతాంది అదే. పాపం ఎన్నెల్లేదు జ్వరం కానీ ఇప్పుడు బాగానే వచ్చింది. అయితే పాప పోతుండా నరేషు? ఇయ్యల్లా అలా పిల్ల దగ్గరికి పోతానే కదా. నరేషు, ఓ నరేషు. లతక్క, ఏం చెప్తాను? లతక్క ఇగో ఇప్పుడే అన్నం తిన్నా. కాదు, ఇలా రాజును నువ్వు అటు పోతావని అంటారు కదా నీ పిల్ల దగ్గరికి. పోవుడే లతక్క, కానీ భయం అవుతుంది కదా. ఎందుకో ఈ భయం? ఇక ప్రేమించేటప్పుడు తెలియదా మరి? ఏమో అప్పుడు ఇవన్నీ కథలు అవుతాయి అని తెలుస్తుందా? ఆ ముసుగుల మునిగిపోతాం. ఇక ఆ ముసుగులకి మెల్లగా తేలుతా అంటే ఇగోసంటి బాధలు వస్తాయి. పోయింది అద్దు అని అనుకుందామనంటే మనసు ఒప్పుకోదు. ప్రేమించిన మనిషినే పెళ్ళాడాలంటది. మీ అమ్మును నా లేరా గతగట్టి కొడుతున్నావు? లేరు మా అవ్వ పనికి పోయింది, మా అయ్య చేనులోకి వేయండు. అవునా? మరి వాళ్ళకి ఏమని చెప్పినావు? ఎడిపోతున్నా నువ్వు? వాళ్ళు వచ్చే వరకు మేము రావా? ఏమో మరి అత్తరో అటే ఉంటారో. ఎందులో తక్క గట్లంటా నువ్వు పూసుకొని వాళ్ళు ఏమన్నా ఎత్తరా ఏంది మమ్మల్ని? ఏమో మరి చెప్పలేం. నరేషు, రాజన్న లతక్క ఏమంటాంది తెలుసా? ఏమంటాంది? మరి పోతారు గాని అత్తరా ఆటే ఉంటారా అంటాంది. అయ్యో లత, మేము పోతా అంటే నువ్వు శుభం పలకల గాని గట్లంటానవేంది? కాదు రాజు, నాకు నవ్వు వస్తుంది. మరి అల్లా అయ్యా ఎసొంటోడు, మీరెవర్రా, మీ సంగతి ఏంద్రా అంటే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఆయనకు తెలియదా ప్రేమించినప్పుడు? నేను ప్రేమించిన అమ్మాయినని ఈయన చెప్తాడు. ఇక ఆమె బయటకు వచ్చి చెప్పదా మరి? చెప్తుంది నా కోసం అది పిచ్చిది అవుతుంది. మొత్తం మాయ చేసి పెట్టినట్టున్నావుగా. నేనేం మా ఎత్తా? ఆడోళ్ళకున్న తెలివి మోగనుకుంటుందా అలా తక్క? ఆడోళ్ళు మొత్తం బుట్టలా పడేస్తారు, అట్లుంటది కథ. కరెక్టే. ఇక మొగోళ్ళు గెలకందే ఆడోళ్ళు పడేస్తారు. అది భలే చెప్తారు మీరిద్దరు. సరే సరే, పోయిరా పోర్రి, జాగ్రత్త. రాజన్న ఉండే ఇంటెనక తలుపులు పెట్టి తాళాలేసత్తా. సరే పో. రాజు, ఇంత డేరీ చేసి పోతానంటున్నావు. అసలు నీకు ధైర్యం ఉందా పొయ్యి మాట్లాడే అంత? అయ్యో లత, ధైర్యం లేకనే పోయి మాట్లాడుతా అంటానా? అది ఏమంటావు? నాకు నవ్వు వస్తుంది రాజు. నేను కూడా అత్తే మంచిగా ఉండగా అద్దిగా. వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియదా? నరేష్ మాట్లాడా? చెప్తా గిసోన్ సంగతి అని. ఓకే వాళ్ళు ఇంటే ఓకే, ఇక లేకపోతే ఇక తర్వాత నరేష్ పంచాయతీ పెట్టిస్తా అంటాడు కదా. ఏం పంచాయతీలో ఏం కథలో? ప్రేమించినప్పుడు ఇక గట్లుంటాయి కథలు. ఏం చేద్దాం, ప్రేమించంగానే అయిపోతాయా? సరేలే. అయ్యో లత, సాయంత్రం ఏదైనా కూర అంటే ఎక్కువ వండవా? నాకు కొంచెం వేసిద్దువు. ఎందుకు రమ్ముంటలేదా ఏంది? రమ లవ్వగారింటికి పోతాంది. వాళ్ళ బాపట పడ్డడట, పోయి చూసత్తా అని పోతుంది. ఇక పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయట, ఎగ్జామ్స్ అయిపోతే మేడం కొడతారని వాళ్ళు ఓమో అని అన్నారు. ఇక పిల్లలు స్కూల్కి పోయిర్రు, అందుకే అని ఇక బియ్యం పెడతా కొన్ని. కానీ మరి కూర సరిపోతుందో సరిపోదో కొంచెం ఎక్కతక్క అండి వేసి ఇవ్వవా? సరే వేసిత్త తీయి. మరి అడిగి వేయచ్చినాక నా దగ్గరికి రా, సరేనా? సరే లత. అయ్యగా నరేషు, క్షేమంగా పోయి లాభంగా రారి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ లతక్క. పోరి లేట్ చేయకుర్రి. సరే. బండిగాడు ఉంది పాయే. అసలుకే సాతనైతే లేదు, తిండి తిందామంటేనే వదిన బుద్ధి అయితే లేదు. ఏమైందో నాకు అర్థమే అయితే లేదు. పోసవ్వా పన్నదా సూత్తాందా? మెల్లగా పోయి మీద పడదాం. తిడుతుంది, లేకపోతే నన్ను అలుముకుంటది. ఏంది నువ్వు నా మీద పడ్డావు? లే పోసవ్వా, నేను గట్ల రోడ్డు మీద నడుచుకుంటా పోతా అంటే నన్నెవరో ఇటే దొబ్బుకొచ్చిర్రు. ఆయన తచ్చి నీ మీద పడ్డా. పండు అలాగా లే మీదికి. అయ్యో పోసవ్వా, లేస్తే లేవత్తలేదు. ఎట్లా లేసుడు? నాకు అసలే నడువు లేవది.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ఏరా ఓర్ మొద్దోడా లేవత్తలేదు పోసవ్వా. పోయిన మీసాలు పాడగాను కుచ్చుకొని పాడైతాన్నాయి. లేత్తవా లేకపోతే గట్టి గొరకల్లా కొరుకుతావా? కొరుకు. ఓ నీ కొరుకుడు కైగ్గిదాలుగా గంత గొట్టిగా కొరికినవేంది పోసవ్వా? మరిగా లేవుమంటే లేత్తలేవు. మొద్దు తీర ఉండి డైరెక్ట్ చేయబడ్డావు నా మీద. అయ్యో నా చెంప మీదనే కొరుకుతివి. ఇది చూస్తే నా పెండ్లం ఏడ కొరికించుకున్నావు, ఎవరు కొరికిర్రు అంటదో ఎట్లనో. నీ పేరే చెప్పుతా నేను. చెప్పుకోపో ఏందో. అయ్యో పోసవ్వా, కొరుకుతే కొరికినావు గాని. అయ్యో ఏంద్రా అయ్యో కుయ్యో కొయ్యో అనబడుతుంది. నడు. పోసవ్వా, నువ్వు ఈ అంగి పాయింట్ల మంచిగున్నవే. నువ్వు ఆ మీసాలతోటి దరిద్రంగా ఉన్నావురా. నడు. మీసాలే నా అందానికి ఏందనుకున్నావు ఆయుధం? మీసాలు. ఆయుధం లేదు మన్ను లేదు. నడు. నువ్వే రమ్మంటవేవు నన్ను. అందగాడివిగా నిన్ను రమ్మంట. మోకంలా కైతే వీడు అంగంగి చూసుకుంటా పోతాండు. బాడుకోవు నా మీద పడ్డాడు. ఇటువే అత్తన్నవే. మల్లక్కోళ్ళింటికి వేనా పాపం మల్లయ్య బాబుకు బాగానే జ్వరం వచ్చింది కదా. అయ్యో జ్వరం వచ్చినదా? నిన్న మంచిగానే ఉండే కదనే. ఏం పాడో జ్వరం అట వచ్చిందట. పాపం అంత గూసరుగున్నాడు. పెయ్యి బాగా కాలుతాంది. డాక్టర్ కు ఫోన్ చేసినా అత్తానన్నాడు. అయితే కానీ గడు చూడే. ఊరిని అవ్వ మీసాలోడు పోషింట్లకి వెళ్తాండేంది చూడే నర్సి. వాడు వెళ్ళిండా లేదా దాన్ని ఇంట్లోకి ఆ బొడ్డి వానికి నాకు అంట పెడతాంది. చూసినావా అది ఎంత మందిని ఆటాడిస్తాందో, దాని చుట్టూ తిప్పుకుంటాందో. ఏమిటికి వెళ్తాండో. వాళ్ళిద్దరికి ఉన్నది కనెక్షన్ నీకు తెలియదు. 2 సార్లు రాత్రి దొరకబడుతుంది. ఏం కనెక్షన్ ఏమో పాడగాను. రాయవాళ్ళు ఏంది? ఏమైందో రాయవాళ్ళుగా పోసవాళ్ళు ఇంటికి వెళ్తావు. అట్టిగానే పోయినా అత్తన్నా. ఏమైంది ఇప్పుడు? గట్టిగా పోయినావా లేకపోతే గట్టిగా పోయినావా? అట్టిగేంది గట్టిగేంది, అట్టిగానే పోయేత్తన్నా. ఇగో పోసవల్ల చెట్టుకు జాంకాయలు బాగున్నాయి కదా, మరి మా ఇంటికాడ ఒకళ్ళు అడిగిర్రు ఉన్నాయా పోసవ్వ అని వినగాని లేవు లేవు అన్నది. చెట్టు జాంకాయలు మరి దాని జాంకాయలు. ఏంది ఏమో అంటావు? ఏం లేదు పో. నవ్వుకుంటా పోతాండంటే ఏదో కథ ఉన్నదే. మనకెందుకు? ఆ లంగన సైట్ వస్తుందవో. దాని అంగియుడు, దాని పాయింట్ యుడు, దాని సోకు యుడు. చెంప మీద ఏదో కొరికినట్టున్నది. చూసినావా నువ్వు? ఏ చూడలేదే. ఈ బొడ్డే కొరకవచ్చు. ఓ నర్సవ్వ తిన్నరానే? తిన్నాం పోసక్క. నువ్వు తిన్నావా? ఏమో చలికాలం అందరికి చలి పెడుతుందంటే నీకు చలి పెడతలేదా ఏంది? మొత్తం జబ్బల జాకెట్లు వేసినట్టు జబ్బల డ్రెస్సులు ఎత్తావు. చలి పెట్టినా ఏది పెట్టినా నాకు ప్యాషన్ గుండు ఇష్టమే నర్సవ్వా, అందుకే వేసుకుంటానా. అవునా? ఓకే. ఏదన్నా అడుగు. రాయమల్లి ఎందుకో మీ ఇంట్లోకి వెళ్ళే. మనకేం పని ఉన్నదే? ఊకే జాంకాయల కత్తాండు. ఒక్కసారి చూసిండు ఇక చెట్టుకు, ఇక ఊకే జాంకాయల కోసమే వస్తాండు. ఏం జాంకాయలా? చెట్టు జాంకాయలా? ఇక ఒక్కసారి చూసిండు వస్తానంటే ఇది దీనియే కావచ్చు. ఏమైందే? ఎవరో గులుగుతారు. ఎవరు లేరు గాని అంతగానే ఉన్నాయా జాంకాయలు? మాకు ఒక 2 ఇస్తలేవు గాని మీసాలోడే 2 సార్లు తెంపుకపోయిండే. తెంపుకోగా నేను అద్దంటున్నా నర్సవ్వా. నర్సి మనకెందుకే జాంకాయలు పోడగాను అంతే అంటవా? ఏందే బాగా గుయ్యి అని ముచ్చట పెడతారు. ఏం లేదు, నా గురించి తప్ప మీకు ఎవరి గురించి ముచ్చట్లు రావా అని. ఏమున్నా నా గురించే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు. అయ్యో పోసక్క, ఇప్పుడు నీ గురించి పెట్టినవా? ఉన్నది కదా ఆడిగుళ్ళిది. మొగళ్ళతోటి గుళ్ళించుకునేది ఉన్నది. ఇన్నే ఎవరు గుళ్ళించుకున్నారే ముండా నన్ను అంటావు. అందరు నా ఇంటికే వెళ్ళబట్టే జాంకాయల కోసం. ఇప్పుడే నర్సి ఇప్పుడు నేనేమన్నా అన్నానే? ఆగరాదు ఓ లింగక్క. నువ్వు నీ జాంకాయలు అందరికి ఇస్తావే, నా దగ్గర అన్నయ్యని ఇస్తానా? నువ్వు జాంకాయలకు అని రప్పించుకొని ఏ జాంకాయలు ఇస్తానో ఎవరికేరక. నీ నోట్ల మన్ను పోతే దొంగ బొడ్డి నేను ఎట్లా కనిపిస్తాననే నీకు? అట్లనే కనిపిస్తాను. దీన్ని రోజు పంచాయతీకి పిలిచి దీని పిలికలు మొత్తం గోపిస్తానే. ఇక నాకు అంత తిక్కలేస్తుంది. గదే ఎవరు పంచాయతీలకు పోతారో ఏదైతుందో త్వరలోనే చూద్దాం.
అగ్గ బలిసింది ఏం చేస్తావు బలిసి కొట్టుకుంటారు అదే అదే బలిసి కొట్టుకుంటేనే అందరిని ఇంట్లోకి దోరుకుంటాను ఎవడైనా ఇంట్లోకి వచ్చినోడు ఏ ఆగుర్రి మిలోలి పాడగాను నాకంత పిస పిస అవుతుంది నేను పోతాన్నా ఇంకా తిండి తినలేదు గా మల్లయ్యకు జ్వరం వచ్చిందంటే ఆడు పోయేస్తానా అయ్యో పాపం జ్వరం వచ్చిందా అనే ఇక నేనన్న పోయేస్తా దీంతో ఎవడో రాలే నిజాలు మాట్లాడితే గట్లుంటది ఏ ఊకోరు మిలోలి పాడగాను మీకు తలకైనా ఏదో ఎదుర్రా ఎవరు మీరు? మేమానే కొంచెం నీతోటి మాట్లాడాలని వచ్చినాం. అవునా కూసోర్రి. రాజన్న నాకు భయం అవుతుంది ఆయన చూస్తే. ఆగు మాట్లాడదాం. ఎప్పుర్రి ఏం పని నాతోటి? ఏం పని అని కాదే ఇగో ఇక ఏం చెప్పాలి నువ్వైతే ఫస్ట్ కోపానికి రాకే. ఇగో ఈ పిల్లగాడు ఉన్నాడు కదా మీ పిల్లను లవ్ చేసినోడు ఈ పిల్లగాడే. ఆహా అవునా మా పిల్ల గలవరిచ్చే పిల్లగాడు ఈడేరా ఏమంత చక్కగా ఉన్నాడు? అదే ఇక చక్కగా ఉన్నాడో అంకర్ ఉన్నాడో గాని వీళ్ళిద్దరైతే ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అని అంటున్నారు. మీరట మీ పింకీకి వేరే సంబంధాలు చూస్తుర్రట కదా. అవును చూస్తాను. గీడు ఎట్లున్నాడని గీడికి నా బిడ్డని చేయాలి. వీడు ఏం పని చేస్తాడు? ఏం పని అంటే ఇప్పుడు ఏం పని చేస్తలేడే. వీళ్ళకు బాగా వ్యవసాయం ఉన్నది. ఇక జాబుల గురించి ట్రై చేస్తాండు. ఇక చదువుతాండు. మళ్ళా ఖాళీ ఉన్నప్పుడు పొలం కాడికి అట్లా పోతాడు. మీరు నడవాల్సిందే. నేను ఇయ్యా నా బిడ్డను. అట్లా అంటే ఎట్లనే మీ బిడ్డకు ఈ పిల్లగాడంటే పానం. మరి ఈయనకు మీ బిడ్డ అంటే పానం. మంచిగా చూసుకుంటా చేసుకుంటా అని అంటాండు. మా బిడ్డ వేరే సంబంధం చేసుకుంటా చూడుర్రి నాన్న అని ఎప్పుడో చెప్పింది. చూస్తున్నాం సంబంధాలు కూడా. అంకులు గట్ల అనకుర్రి, మీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుతా. నాకు పింక్ అంటే మస్తు ఇష్టం. నేను ఆమెను తప్ప ఎవ్వరిని చేసుకోను. ఆమెను వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాన్నా. నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకోలేకపోతే అట్లనే నిత్య బ్రహ్మచారి లెక్కుండు. ఒక్కసారి ఆమెను రమ్మనుర్రే. ఆమె మనసులో ఉన్న మాట కొంచెం చెప్పుర్రి. ఇప్పుడు మీ బిడ్డకు ఇష్టం లేని పెళ్లి చేస్తే తర్వాత మస్తు బాధపడాల్సి వస్తుంది. అదే ఇష్టమైన చేసుకుంటే కారం ఉన్నా తింటారు, ఉప్పు వేసుకొని అయినా తింటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. ఇవాళ రేపు చూస్తలేవా బయట ఎట్లున్నారు జనాలు. వీళ్ళిద్దరు ఒకరి మనసు ఒకరు ప్రేమించుకొని అర్థం చేసుకొని ఉన్నారు కాబట్టే పెళ్లి చేసుకుంటా అని అంటున్నారు. ఫోన్ చేస్తే మొత్తం స్విచ్ ఆఫ్ వస్తుందట, ఫోన్ కలుపుతలేదట. అందుకే అన్న ఒకసారి పోయేద్దాం పా అని నన్ను తీసుకొని వచ్చిండు. ఇగో బాబు మర్యాద పూర్వంగా చెప్పుతాన్నా నా ఇంట్లోకి బయటకు పోర్రి. లేకపోతే నేనే మెడలు పట్టి నూకాల్సి వస్తుంది. ఒక్కసారి పింకితోటి మాట్లాడుర్రు అంకుల్. ఆమె మనసులో నేనే ఉన్నా అని ఖచ్చితంగా చెప్తుంది. ఒకవేళ ఆమె మనసులో నేను లేను అని చెప్తే ఈ క్షణమే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. మీరు పోతారా? నేను కాలర్ పట్టి బయటకు నూకల్లా. అట్లా అనకుర్రే అన్న. పెద్ద మనిషి చేసుకొని ఆలోచించుర్రి. ఇగో బాబు నాకు అసలే బీపీ ఉన్నది. నాకు బీపీ లేచింది అనుకో నేనేం చేస్తానో నాకు తెలియదు. మీరు చక్కగా వెళ్ళిపోర్రి. నా బిడ్డకు నేను ఉన్నోనికి ఇచ్చుకుంటా. ఉన్నోనికి ఇస్తే వాడు మంచిగా చూసుకుంటాడన్న గ్యారెంటీ ఉన్నది. నువ్వేమనిరా నాకు చెప్పడానికి? నడువు నుండి నా బిడ్డను నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. రాజన్న పోదాం పాయే. అయ్యో అన్న మీ ఇజ్జత్ పోవద్దు మా ఇజ్జత్ పోవద్దు అని అంటే మనమే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులలో కూర్చున్నాం అనుకో, ఆగో గాళ్ళ పిల్లనట గిళ్ళ పిల్లగాడట గిట్లనట గట్లనట అని 10 పుకార్లు ఊడతాయి. అవసరమా ఆ పుకార్లతోటి మనం ఉండు? మర్యాదగా మేము వచ్చినప్పుడు నువ్వు ఏంది ఏం కథ మా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొనే మాకు పిల్లనియే రాదే. మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా పిల్లను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడు మొత్తుకుంటాండు. ఒకసారి మీ పిల్లని పిలిపియుర్రి అడుగుర్రి మరి ఈయనంటే ఇష్టమేనా కాదా అని. ఇష్టం లేదు అని అంటే వెళ్ళిపోతామే. నా పిల్లచ్చి ఏం మాట్లాడది. మీరు డైరెక్ట్ బయటకు వెళ్ళుర్రి. లేకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ బిడ్డకి ఇష్టం లేకుండా మంచిదే బయట పెళ్లి చేస్తారా? దానికి ఇష్టంతోటే చెప్తాం. అది ఎవ్వరినైనా మెచ్చుతుంది. మా బిడ్డ మేము మెచ్చిన వాళ్ళని మెచ్చుతుంది అంతే. ఒక్కసారి పింకితోటి మాట్లాడిపిర్రు అంకుల్ నన్ను. నువ్వు ఏమనివిరా గట్టిగా గాలెత్తే కొట్టుకుపోయేటట్టున్నావు. నడువు ఇంచెల్లి మళ్ళా. మేము ఎక్కడ చూసుకోవాలో అక్కడనే చూసుకుంటాం గాని మేము వచ్చి ఇంటికి వచ్చి మర్యాదగా మాట్లాడితే మీకు మా మర్యాద అర్థమైతలేదు కదా. సరే మీరే రోడ్డు మీదకి వస్తారు. అట్లా పంచాయతీ పెట్టిపించి ఏందేం కథ అనేది మేమే నిర్ణయించుతాం. ఇక ఎవరి మీద పెడతావురా పంచాయతీ? నువ్వు నడువురా ఫస్ట్ ఇంట్లోకి. పా నరేషు మనం ఏం చేయాలో అదే చేద్దాంపా.
అట్లయితేనే వీళ్ళు వింటారు. వచ్చు కూడా వీకలేరు పో. ఇంకీ ఏడుందో ఒకసారి కనిపిస్తే మంచిగుండు. వచ్చుగాళ్ళు ఏ వడో తెలియదు, వీని ముక్కు తెలియదు, మూతు తెలియదు. ఆచి నా బిడ్డను పెళ్లి చేసుకుంటానంటే అట్టిగానే చేతిలో పెడతామా? ఇన్ని రోజులు సాది పెంచింది గిందుకేనా ఏంది? ఈ అవ్వా ఏందే అన్నా ఇలా మా ఇంటికాడికి వచ్చినావు? ఏ బోరు కొడుతుందిరా తమ్మి, బయటకు పోదామా, కళ్ళు తాగుదామా? గందుకే వచ్చిండ్రా. ఓ కళ్ళు బాటిల్ తీసుకొని తాగి సిగరెట్ తాగి అద్దాంపా, తాళ్ళకు పోదాంపా. ఇంట్లో ఉంటే పిసలెత్తాంద్రా. అమ్మోళ్ళు లేరా ఏంది ఇంట్లో? మా డాడీ ఉన్నాడు, తిన్నాడు పన్నాడు. ఆగు రమరా. అబ్బా ఈ దరిద్రుడు ఈయనే ఉన్నాడు. మనూరికి వచ్చిందేంద్రు? అవ్వగారింటికి కావచ్చు. మళ్ళా నన్ను గెలుకుతా అని చూస్తాడు గాని. అరే నా పిల్ల వచ్చిందిరా. ఓ అన్న మళ్ళా నువ్వు ఏడుకోతావు, మళ్ళా పోలీస్ స్టేషన్లోకి నూకుతారాళ్ళు. ఏ కాదురా, దాన్ని చూసుడుతోటే నాకు ఎక్కలేని సంతోషం వచ్చింది ఏంద్రా. ఎంతైనా ఫస్ట్ లవ్వేరా. ఈ ఊరికి రాక అది ఎన్ని రోజులైతుందో. ఇప్పుడు దాన్ని చూసే వరకు నా పానమంతా వాయే. నీ అవ్వ తీపి జ్ఞాపకాలరా, గుర్తుకత్తే సావ బుద్ధి అవుతుంది తెలుసా. వాళ్ళది మాది ఇంటికి ఎదురుగానే కాబట్టి నా కోసం ఊక బయటనే కూర్చునేదిరా. నేను కూడా దానికోసం బయటకు వెళ్ళుకుంటా, దాన్ని చూసుకుంటా ఇంట్లోకి పోదును. ఎంతైనా అప్పటి రోజులు వేరేరా. అదే అట్టవా? అవునరా నిజమే. తాళ్ళ కోదాం. ఏ తాళ్ళకి లేదు ఎటు లేదు, ఆగురా. నేను ఇంటికాడికి పోతున్నా. ఏందే ఇప్పుడే వచ్చి ఇంటికాడ బోరు కొడుతుంది అని అంటివి, ఇంటికాడికి పోతున్నానంటావు? వచ్చింది కదా మేడం, కాసేపు చూసుకుంటా అని. కొంచెం అన్న సిగ్గులేదే? సిగ్గెందుకురా, ప్రేమించింది కనబడితే దాని దిక్కే మలుతుందిరా మనసు. దాన్ని తోటి మాట్లాడకుండా మంచిదే కానీ దాన్ని చూసి కడుపు నింపుకోబుద్ది అవుతుంది. అసలు ఎందుకు వచ్చింది? ఒకతే వస్తుంది కదా, పోరగాళ్ళు లేరు, మొగడు లేడు. మరి ఉంటుందా పీక్తుందా? ఉంటే రాత్రికి దాంతోటి మాట్లాడాలరా నా మనసిప్పి. ఎగిరి తంతరు. వాళ్ళ అన్నగాడు తెలుసు కదా, వాళ్ళ అన్నగాని సంగతి. నువ్వు పోయి గా జోలికోకు. అరే గట్ల కాదురా, మంచిగున్నావా తిన్నావా అని గంతే. సరే పో. నీకు మళ్ళా వలిగేదాకా సిగ్గురాదు. కానీ ఎంతైనా ఫస్ట్ లవ్వే. ఆ ప్రేమ ఎక్స్పీరియన్స్ అన్నీ వేరే ఉంటాయి. రాజన్న ఇక అయిపోయిందే. ఆ బాడుకోవు చూసినావా ఎట్లా మాట్లాడుతుండో? ఇక పింకీ నన్ను వేసుకోదు. ఆ లవ్వుకు ముగింపు వలకాల్సిందే. అయ్యో నరేషు గట్లయితనవేంది? నువ్వు అన్నావు కదా పంచాయతీకి పిలిపిత్తా అని. మీ వాళ్ళతోటి మాట్లాడి ఆ ఊరు సర్పంచ్కు ఎప్పుమను. పంచాయతీకి ఈడికి రమ్మంటే ఈడికి వస్తారు, లేకపోతే ఆడికి పొమ్మంటే మనం పోదాం. ఏమో రాజన్న, నాకేం చేయాలో అర్థమైతలేదు. ఛీ, కనీసం దాన్ని యూసన్న సంతోషపడదామనంటే దాన్ని కూడా కనబడకుండా ఉంచిర్రు. ఓ నరేషు బాధపడకు నరేషు. ఇటు చూడు, నువ్వు ఏం కాదు, నువ్వు మీ వాళ్ళతోటి మాట్లాడు, లేకపోతే నన్ను పిలిపి నేను అత్తా. మీ వాళ్ళతోటి మాట్లాడదాం. ఆ ఊరు సర్పంచ్కు ఎప్పుమందాం, మన సర్పంచ్కి చెప్పి మరి వాడికి రమ్మంటే ఆడికి పోదాం పంచాయతీకి, లేకపోతే ఈడికి రమ్మంది ఈడికి పోదాం. అంతేగాని ఆగమాగం కాకు. సరేది రాజన్న నువ్వు. సరే పోతానా. మనసు ఇచ్చినానే, మంటలో కలుస్తున్నానే, నీ ప్రేమ నోసుకోలేకపోతున్నానే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ కోసమే నేనున్నది, నిన్ను చూస్తాని వస్తే నాకు ఇంత ఘోరమెదురాయనే, ప్రియతమా కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు తెరుస్తే నువ్వేనమ్మా, నీ ప్రేమే నాలో మునిగెనే. పాపం ఆడు ఘోరంగా మాట్లాడిండు కదా నరేష్ వాళ్ళ మామ. అసలు నరేష్కు ఆ అమ్మాయితోటి పెళ్ళి అవుతుందా కాదా? రాజు ఆ అత్తన్నావు ఏమైంది రాజు? విన పని ఓకే అయిందా?
ఏమోకే ఆవుడు అబ్బో వాడు మస్తు డేంజర్ గాడు ఉన్న తెలుసా అస్సలకే ఒప్పుకొను లేదు మీరు నడుగుర్రి అని అనుడు పింకీని చూపి మరి పింకీ తోట అన్నా మాట్లాడదాం అన్నా కూడా ఏది కూడా వేయనిచ్చుడు లేదు తెలుసా అయ్యో మరి ఎట్లా రాజు ఇక ఎట్లే ఉన్నది లత నరేష్కి చెప్పిన నరేష్ మస్తు బాధపడతాండు ఏడుతాండు ఇక మరి పంచాయతీ పెట్టిద్దాం మన ఊరు సర్పంచ్కి చెప్పుదాం మీ వాళ్ళతో ఫస్ట్ మాట్లాడు వీళ్ళు ఓకే అంటే మన ఊరు సర్పంచ్కి చెప్పి ఆ ఊరు సర్పంచ్ తోటి కాల్ చేపిద్దాం అక్కడికి రమ్మంటే అక్కడికి పోదాం ఇక్కడికి అయితే ఇక్కడే అని చెప్పిన నరేష్కు పెద్ద గోసనే వచ్చింది కదా ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాడు ఆహా ఊహు అనుడు అంతేనా అవును లత ఏమన్నా అండినావా కూర అటు పోయి తొందరనే అత్రి సాయంత్రానికి అన్నావు కదా కూర ఇంకా అండలేదు సరే సరే లత మరి నాకు అండినాకనైతే ఏసి అప్పటికి నువ్వు రారాజు 6:30 వరకు సరే పాపం నరేషు మస్తు మంచోడు ఆయనకేంది ఇట్లా జరిగింది ఆ దేవుడు అంతా మంచిగా చేయాలి నరేష్కు పాపం సో దోస్తులు మరి చూసిర్రా వీడియో నరేష్ సంగతి అయితే ఇట్లున్నది మరి రమైతే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది మళ్ళా వాడు చూసి రమెంబడ పడతాండు మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే తర్వాతటి పాటలో చూద్దాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు